మౌంట్ ఆబు నుంచి అన్నయ్య గారు చాలా సురపరిచితమైన వారే. ఇంచుమించు 41 సంవత్సరం అయింది. కానీ ఎంత అనుభవం ఉంటుందో చూడండి, రకరకాల అనుభూతులు కలుగుతాయి అని. మరి అన్నయ్య గారి అనుభవాల్ని మనము విందాం. అన్నయ్య గారి శుభనామం ఏంటో తెలుసా? వైభవ వెంకటేశ్వరుడు శ్రీనివాస్. అన్నయ్య గారిని మాట్లాడింది. శాంతి. మురళీనగర్ తరపు నుంచి బాబు దాదా మనందరికీ కూడా మంచి ప్రెజెంటేషన్ పంపించారు. కాబట్టి బాబు దాదా మనందరికీ కూడా ఏం చెప్తారు? ముబారక్ హో, ముబారక్ హో, ముబారక్. అనుభవం చాలా మంచి అనుభవం ఒకటి. అయితే యాక్చువల్లీ ఏంటంటే, నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక మురళీలో ఏం విన్నానంటే, జగదీష్ భాయ్ మహిమ చేశాడు బాబా. నాకు అప్పుడు చూడండి, అది ఇంపాసిబుల్. ఎలాగవుతుంది? జగదీష్ భాయ్ ఎక్కడా, మేము ఎక్కడా? కానీ అది ఇంపాసిబుల్. అయినా సరే నేను ఉంచుకున్నాను. అక్కడి నుండి మళ్ళీ మధుబన్ నివాసి అయ్యాను. మధుబన్ నివాసి కావడంలో 18 సంవత్సరాలకి 3 నెలలు తక్కువనే ఉంది, కానీ శరీరం మాత్రం 25 సంవత్సరాల వయసు మొదటిగా. ఎప్పుడైతే ఈ సంకల్పం వచ్చిందో, నేను మధుబన్లో వచ్చిన తర్వాత ఏమైందనంటే, హార్డ్ వర్క్. ఎలాంటి హార్డ్ వర్క్ అంటే, టోలీ కిచెన్లో అప్పుడు ఆ రోజులలో అన్నిటికంటే, అన్ని సేవల కంటే పెద్ద హార్డ్ వర్క్ అంటే అది టోలీ కిచెన్. 1983లో 83 మే 7కి నేను చేరుకున్నాను. మేము కుమార్ల బట్టిలో చేరుకున్నాం. అప్పుడు చూడండి, ఇది కూడా వండర్ చూడండి. ఏకిబి జూనియర్ సీనియర్ 2 గ్రూపులు పెట్టారు. లౌకికంలో ఎవరైతే నేను మూర్తిబాయ్ అంటానో, అతను టికెట్ తయారు చేస్తుంటే ఏమన్నాడంటే, నేను అందరినీ మరి ఒకే గ్రూప్లో పంపించేద్దాం అని అంటే, నేనన్నా పంపిస్తే మాత్రం సీనియర్లో పంపించాలి, మేము జూనియర్లో వెళ్ళాం అని అన్నాను. ఎందుకంటే మేము సీనియర్లం కదా ఆ సమయంలో. 8 సంవత్సరాలు దాదాపుగా అయింది. పంపించారు వయా బ్రిజేంద్ర దాది అంటే బాంబే పొద్దున దిగడం, మళ్ళీ సాయంత్రం ట్రైన్. అయితే మేము బ్రిజేంద్ర దాది దగ్గరికి కంపల్సరీ వెళ్ళేదనమాట. వెళ్ళిన తర్వాత నాకు చూడండి, ఆ రోజుల్లోనే కొంచెం హిందీ ప్రాక్టీస్ చేస్తున్నాను. చేస్తూ దాది దగ్గరికి వెళ్ళిన తర్వాత దాదీజీ ఏమన్నారంటే, బ్రిజేంద్ర దాది కోల్కత్తా నుండి నిర్మల్ శాంత దాది ఒక బేల్ పంపించింది. బేల్ షర్బత్ చేస్తారు కదా, అది తయారు చేసి మాకు ఇచ్చారు. దాది మీరు తాగారా అన్న. లేదు, మీరు తాగండి, నేను తాగుతాను తర్వాత అన్నారు. ఆ తర్వాత దాదీజీ ఏమన్నారంటే, నాకు ఇప్పటికి గుర్తుంది, మీరందరూ కూడా మబ్బులు వరంగల్ నుండి బయలుదేరుతున్నారు. ఈ మబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? సాగరం దగ్గరికి వెళ్తున్నాయి, మధుబన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మబ్బులు నింపుకుంటాయి. అక్కడి నుండి మళ్ళీ వాపసు వరంగల్ వచ్చి వర్షం కురుస్తాయి. ఈ భాష అన్నమాట దాది వాళ్ళు చెప్పింది ప్రతి వాళ్ళకి అనేది. అలాగ మళ్ళీ మధుబన్ చేరుకున్న తర్వాత బట్టీలు జరుగుతాయి కదా. ఇంతగా నాకు క్లియర్గా అర్థం కాకపోయేది హిందీ. అయినా సరే కొంచెం గొప్ప వినేది, అర్థం చేస్తూ సేవ కూడా నేను మధ్యలో వెళ్ళడం, సేవ చేయడం ఇలాగా. నాకు అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, బాబా వచ్చినప్పుడు అయితే ఆ రోజులలో ప్రతి గ్రూప్లో 2 సార్లు వచ్చేది. పద్ధతి ఎలాగుందనంటే, ఇప్పుడు మీరు హాల్ అనుకోండి, మెడిటేషన్ హాల్ అనుకోండి, లేకుంటే తర్వాత ఓం శాంతి వన్ అనుకోండి, అనౌన్స్మెంట్ చేస్తారనమాట. విశాఖపట్నం వాళ్ళు ఇప్పుడు కలుస్తారు. మిగతా వాళ్ళు మురళి కాగానే భోజనం చేసి వాపసు వచ్చేస్తారు. అందరినీ కూర్చోబెట్టిన తర్వాత బాబా అందరికి మళ్ళీ దృష్టి ఇస్తాడు. దృష్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్యలు ఎంతమంది, కుమారులు ఎంతమంది, మాతలు కేవలం నడుస్తున్న వాళ్ళు ఎంతమంది, అదర్ కుమారులు ఎంతమంది, యుగలు ఎంతమంది వచ్చారు, ఇలాగా డీటెయిల్గా బాబా కలిసేది. ఆ తర్వాత ఎవరైనా సరే ఒక్కొక్కరు రావచ్చు. పక్కన ఎవరన్నా ఒకరు కూర్చునేది, ఎక్కువ శాతం మోహినిబేన్ కూర్చునేది, అంటే ప్రకాశమన్ దాదితోటి ఉండేది అనమాట. బాబాకు చేతిలో టోలీ ఇస్తే బాబా దృష్టి, టోలీ, వరదానం. నాకు కుమారులప్పుడు బాబా ఇచ్చినటువంటి వరదానం అంటే, ఆప్ విజయీ రతన్ హో. నాకప్పుడు అర్థం కాలేదు. చూడండి, ఇమోషనల్ అయిపోయినా. అప్పుడు అర్థం కాలేదు. ఎప్పుడైతే నాకు ఇంపాసిబుల్ సమయంలో నాకు సమర్పిత్ చేశారు ఎదురుగా నుండి, అప్పుడు నాకు అర్థమైంది, విజయ్ రతన్ హో అన్నాడు బాబా.